ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. 146వ కీర్తన 7వ చరణము. ఈ యొక్క కీర్తన భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. బాధల్లో ఉన్న వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఆకలిగొన్న వారికి ఆయన ఆహారం తీర్చివాడై ఉన్నాడు. గ్రుడ్డి వారి కన్నులు తెరచువాడనై ఉన్నాడు. నీతిమంతులను ప్రేమించువాడుగా ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు, సర్వసృష్టికి కారణభూతుడై ఉన్నాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా బంధింపబడి ఉన్న వారిని కూడా ఆయన విడుదల చేయువాడు కూడా. నీకు యొక్క ఎన్నో బంధకాలలో నీవు ఉన్నావు. నీ సమస్యలతో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. మనుషులు ఎవరు నీకు సహాయం చేయడానికి రావటం లేదు అని నీ జీవితంలో నువ్వు ఎంతగానో వేదన పడుతూ కృంగిపోతూ ఉన్నావేమో. అయితే నువ్వు బాధపడవద్దు, భయపడవద్దు. మన దేవుడైన యెహోవా నీకు తండ్రి అయి ఉండి నీ పక్కనే ఉండి నీకు సహాయానికి దేవుడు వచ్చి ఉన్నాడు. కనుక నువ్వు ఏదైనా కూడాను నీకున్నటువంటి బలహీనతను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, వివాహ సమస్యను బట్టి, ఉద్యోగ సమస్యను బట్టి, అది ఏ సమస్య అయినా లేదు, పాపకుప్పంలో పడిపోయి దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావేమో, వీటన్నిటిని బట్టి ఒక్కసారి దేవుణ్ణి అడిగి చూడు. దేవుని క్షమాపణ అడిగి చూడు. వీటన్నిటిని బట్టి దేవా, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి తండ్రి, నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను మార్పు చెందుతానయ్యా, పరివర్తన చెందుతాను తండ్రి, నా జీవితంలో నేను మారి చూపిస్తానయ్యా అని ఒక్కసారి నీ 2 చేతులను చాచి దేవుని వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ నువ్వు అడిగి చూడు. ఈ దినమున బంధింపబడిన నీకు విడుదల కలుగునుగాక. యేసు నామములో బడి ఉన్న నీకు, బాధపడుతున్న నీకు, నీ బాధల నుంచి, నీ సమస్యల నుంచి, నీ కష్టాల నుంచి, మొండి సమస్యల నుంచి, అరణ్యము వంటి బండ లాంటి మొండి సమస్యల నుంచి దేవుడు నీ చీకటి జీవితంలో నుంచి గొప్ప విడుదల చేయబోతూ ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి యేసయ్య, మీకు స్తోత్రము నాయన. ఈ యొక్క ఉదయకాల దినమున మాకు ముందుగా మీరు ఉండి, నేను ఉదయం మొదలుకొని నాయన నిద్రపోయే వరకు కూడాను తండ్రి నాయన ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. చేయుచున్న పనులన్నిట్లో మీరు మాకు తోడై నడిపించండి, దీవించి ఆశీర్వదించండి. నేను ఆగిపోయినటువంటి కార్యాలు జరిగించండి. యేసు నామములో మీ యొక్క కార్యమును సఫలం చేయండి తండ్రి. బంధింపబడి ఉన్న వారికి విడుదల దయచేయబోతున్నందుకే మీకు వందనములు తండ్రి. చీకటి జీవితంలో జీవిస్తున్న వారికి నాయన వెలుగుమయం చేయబోతున్నందుకే మీకు స్తోత్రము తండ్రి. నేను విత్తినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయములో దేవా నూరంతలుగా ఫలించులాగన సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. నేను బంధకాల్లో నుంచి విడుదల కలిగించండి, చీకటి నుంచి విడుదల కలిగించండి యేసు నామములో తండ్రి. నన్ను ఎంతమంది కృంగిపోయి ఉన్నారో తండ్రి, ఆ కృంగిపోయినటువంటి హృదయం నుంచి దేవా శాంతిని, సమాధానమును వారికి దయచేయండి దేవా. హాయిగా వారు నాయన మరి జీవించడానికి సహాయం చేయండి తండ్రి. వీటన్నిటిని కంటే ముఖ్యంగా వారు మారు మనసు పొంది ఒక్క అవకాశం మీ దగ్గర నుంచి పొందుకున్నటువంటి అవకాశాన్ని నాయన వారు ఉపయోగించుకొని నాయన మంచి మార్గములో మీ వైపు మీ పాదములు పట్టుకొని అడిగి నాయన రక్షణ మార్గంలో వారు నడుచులాగిన సహాయం చేయండి. మీ అడుగు జాడలో నడిచే భాగ్యాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. స్వస్థపరచి యెహోవాను నేనే అనేక వాక్యమును దేవా అనేక మాటను వారి చెవులకు ఇంపుగా మీరు పంపించమని వేడుకుంటున్నాం తండ్రి. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించండి. వివాహ సమస్యతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు యేసయ్య, వారి గర్భాన్ని మీరు ముట్టబోతున్న
చేస్తున్నందుకే, వారి గర్భఫలాన్ని ఇస్తున్నందుకే మీకు స్తోత్రము తండ్రి. నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. నేను ఉద్యోగం లేకుండా బాధపడుతున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. తగినటువంటి ఉద్యోగాన్ని అందించండి దేవా. మా ప్రయాణంలో తోడై నడిపించండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ, ఆది నుంచి ఎంతవరకు తోడై నడిపించమని వేడుకుంటూ, ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ, యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.